నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద చర్చించబోతున్నాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోవచ్చు. తర్వాత సాహిత్యపరంగా కూడాను ఆయనకు తెలిసినటువంటి విషయాలు మరెన్నో ఉన్నాయి. సో వీటన్నిటిని గురించి మీ ముందుకు ఉంచడంలో ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏమిటంటారా, ప్రతిరోజు మనం దేవాలయాలకు వెళ్తూనే ఉంటాం. మానసిక ప్రశాంతత కోసం, భగవంతుని కోసం ఆరాధన చేయడానికి అని చెప్పేసి, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అని చెప్పేసి నిత్య జీవితంలో ఎన్నో ఆటుపోట్ల మధ్య వెతుకులాటలో నిమగ్నమై ఉంటాం. అలాంటిది ప్రశాంతత కోసం వెళ్ళి ఆ దేవాలయాలు ఎలా ఉంటాయి, మనిషికి మనసుకి దేవాలయాలకు ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ ఏమిటి, అసలు ఎక్కడి నుంచి ఈ అనుబంధం కొనసాగింది, ఎందుకు ఈ మనుషులకు దేవాలయాలకు ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ ఎలా ఏర్పడ్డది, ఇట్లాంటి విభిన్న కోణాల మధ్య కొనసాగేటువంటి ప్రశ్నల పరంపర ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి మనోహర్ రెడ్డి ఘంటారావం గారితో అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. కీర్తి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. జనహిత వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే, థ్యాంక్ యూ. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సాహిత్య పరంగా ఆయనను అనేక విషయాలను లోతుగా పరిశీలించి ప్రసంగించేటువంటి వ్యక్తి, చెప్పగలిగేటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. సో మొట్టమొదట మనం మీకోసం, ప్రేక్షకుల కోసం నిత్యం సంధించే ప్రశ్నల్లో ఒకటైనటువంటిది నేను మీ తరఫున అడగబోతున్నాను. సో మొట్టమొదటిగా ఆగమ శాస్త్రం అని చెప్పేసి చాలామంది ప్రతి దానిలోనూ ఈ ఆగమ శాస్త్రాన్ని ప్రత్యేకించి వాడుతూ ఉంటారు. అసలు ఈ ఆగమ శాస్త్రం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, దాని గురించి చెప్పండి సార్. చాలా మౌలికమైన మంచి ప్రశ్న అడిగారండి శ్రీనివాస్ గారు. చాలామంది ఆగమ శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి తేడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత దేవాలయం వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మాణం జరగాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, మనం అంటూ ఉంటాం. నిజానికి ఆగమశాస్త్రం వేరు, వాస్తుశాస్త్రం వేరు. వాస్తుశాస్త్రం అనేది, ఇది ఆగమశాస్త్రం కానీ వాస్తుశాస్త్రం కానీ మనకు ప్రధానంగా పురాణకాల వాంగ్మయం నుంచి మనకు వినబడుతూ ఉంటుంది. వీటి గురించి ఆగమ శాస్త్రాలే ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా ఆగమశాస్త్రం అంటే ఒక దేవాలయ నిర్మాణం ఎలా జరగాలి, ఆ నిర్మాణమైనటువంటి దేవాలయంలో పూజా విధానాలు ఎలా ఉండాలి, ఆ దేవాలయం యొక్క విగ్రహాలు ఎలా ఉండాలి, దేవాలయంలో ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహాలు ఎలా ఉండాలి, దేవాలయం యొక్క నిర్మాణం ఏ ఏ పద్ధతుల ద్వారా జరగాలి అనే అనేకమైనటువంటి అంశాల సమాహారమే ఆగమశాస్త్రం. అట్లాగే ఒక వాస్తుశాస్త్రం అంటే అది వాస్తుకు సంబంధించింది, అంటే గృహస్థులకు సంబంధించింది. ఒక గృహస్థు ఒక ఇంటిని ఎలా నిర్మాణం చేయాలి అనేది చెప్పగలిగేది, అది కూడా ఒక శాస్త్రబద్ధంగా చెప్పగలిగేది వాస్తుశాస్త్రం. అంటే ఈ ఆగమ శాస్త్రం అనేది ఎవరు దీన్ని పరిగణలోకి తీసుకొచ్చారు, దానికి రాసింది ఎవరు, అసలు దాన్నే ప్రధానంగా వీళ్ళు అవలంబించడానికి కారణం ఏంటి? ఆగమశాస్త్రం అనేది మన వేదవాంగ్మయం తర్వాత మహర్షులందరూ, మనకు సప్తర్షి మహర్షులు ఉన్నారు. ఈ సప్తర్షి మహర్షి యొక్క పరంపర అలాగే కొనసాగింది. ఆ పరంపరలో భాగంగా ఈ ఆగమశాస్త్రం అనేది వచ్చింది. అయితే ఆగమశాస్త్రంలో ప్రధానంగా మళ్ళీ శైవ ఆగమం వేరు, వైష్ణవ ఆగమం వేరు, శాక్తేయ ఆగమం వేరు. శైవ అంటే శివ సంబంధమైనటువంటి ఆగమశాస్త్రాలు, వైష్ణవ సంబంధమైన దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకి తిరుపతి, తిరుమల తిరుపతి ఉంది, అది వైష్ణవ. దాన్ని ప్రధానంగా ఏమంటే వైఖాసన వాస్తు ప్రకారం, క్షమించాలి, ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ నిర్మాణం కానీ పూజా విధానాలు కానీ కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని వైష్ణవ ఆలయాల్లో జరిగేటటువంటి ఆగమశాస్త్రం అంటారు. అట్లాగే ఒక శైవాలయాల్లో జరిగేటటువంటి పద్ధతులు, నిర్మాణాలు, పూజా విధానాల్ని మనకు శైవ సంబంధమైనటువంటి ఆగమశాస్త్రం అని పిలుస్తారు. అట్లాగే ఒక శక్తి పీఠంలో, శక్తి దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శాస్త్రమే శాక్తేయ ఆగమ శాస్త్రం. ఇట్లా 3 రకాలుగా మనకు కొనసాగుతూ వస్తుంది.
అయితే వీటిలో ఇప్పుడు మీరేం ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. అదేమిటి అంటే దేవాలయాలుకి మనిషి యొక్క ఈ వస్తూ పోతూ ఉంటారు, ప్రశాంతత కోసం దేవాలయంలోకి వస్తూ ఉంటారు. ఆ ప్రశాంతత కోసం వస్తున్నటువంటి దేవాలయాలకి మనిషికి మధ్య ఉండేటటువంటి కనెక్టివిటీ అంటే అనుసంధానత ఏమిటి అనేది మీరు ఒక ప్రశ్న వేశారు. నిజమే, చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా మనిషి ఈ రోజుల్లో, ప్రధానంగా ఈ రోజుల్లో, ప్రాచీన కాలం వదిలిపెట్టండి, ఈ అర్వాచీన అంటే ఈ ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే మనిషి ఒక యాంత్రిక జీవితంగా మారిపోయాడు. మీరు గమనిస్తూనే ఉంటారు. వారికి సమయం ఉండట్లేదు. ఏదో మొక్కుబడిగా కాదు దేవాలయానికి ఎందుకు వెళుతున్నాడంటే అతను ఆ వేదనలు భరించలేక కొందరు, ఆ ఒత్తిడిని భరించలేనటువంటి పరిస్థితుల్లో కొందరైతే ఎక్కువ మటుకు ప్రశాంతత కోసం అని కాకుండా కొత్త అశాంతిని కొనుక్కోవడానికి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవాలయాలకి చాలామంది, మీరు గమనిస్తున్నారో లేదో, కోరికలు కోరుకోవడానికి, అవును, చాలామంది కోరికలు కోరుకోవడానికి అంటే కోరికలు కోరుకోవడం కూడా ఎట్లంటే దేవుడితో బేరమాడుతుంటారు. నాకు ఫలానా కోరిక నెరవేరితే, ఫలానా విధంగా నేను కోరుకున్నట్టుగా జరిగితే మీకు మీ హుండీలో ఇన్ని డబ్బులు వేస్తాను, లేదా కళ్యాణం చేయిస్తాను, లేకపోతే గోపుర నిర్మాణం చేయిస్తాను, లేకపోతే ఫలానా విధంగా నేను చేస్తాను అంటే ఒక మనిషితో, సాటి మనిషితో ఏదైతే వ్యాపారాత్మక ధోరణిలో, ఏదైతే లాభసాటి వ్యాపార రీతిలో మనిషి బేరసారాలు ఆడతాడో దేవుడితో కూడా మనిషి బేరాలాడేటటువంటి పరిస్థితిలో అంతవరకు ఆగినా పర్వాలేదు. అంతవరకు కూడా మనిషి ఆగట్లేదు. తన యొక్క ప్రత్యర్థి, తన యొక్క శత్రువు, తన యొక్క కంపెనీకు పోటీదారుగా ఉన్న కంపెనీ యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఫలానా వాడికి వినాశనం జరిగితే చూద్దామనే సంతృప్తితో దేవుడి కూడా కోరుకునే, వినాశనాన్ని కోరుకునేటటువంటి మనిషి కోరికలు ఆ స్థాయికి దిగజారిపోతుంది. అయితే ఒక్క ప్రశ్న అండి, అసలు ఆగమశాస్త్రం అన్న ప్రశ్నకి దానికి కనెక్టివిటీ ఒకటి అడుగుతున్నాను. అసలు ఈ దేవాలయాల్లో భగవంతుని దగ్గరికి మనిషికి వినూత్న రకాలైనటువంటి కోరికలతో వస్తుంటారు. అందులో కొంత మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మరి వీటన్నిటిని ఆయన ఎలా పరిగణలో తీసుకుంటారు? మరి ఎలా అవుతుంది ఇవన్నిటికి? ఆగమశాస్త్రంకి మరి ఈ కోరికలు దానికి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే వీటికి? ఆగమశాస్త్రానికి మంచి ప్రశ్న వేశారు. ఆగమశాస్త్రానికి ఈ కోరికలకు ఎలాంటి సంబంధం లేదు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయన మన కోరికలేంటి, మనకు కావాల్సిందేంటి, మనకు ఆయన ఇవ్వాల్సిందేంటి, ఆయనకు అన్నీ తెలుసు. మనం ప్రత్యేకించి కోరటం వల్ల లేదా కోరకపోవటం వల్ల అది జరగదు లేదా జరుగుతుంది అనేది ఏం లేదు. భగవంతుడు మనకేం కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది మన కర్మలను అనుసరించి ఉంటుంది. మనమే చెప్తాము, అది బ్రహ్మరాత అంటుంటాం, లేదా పూర్వజన్మ సంచితం అంటుంటారు. పూర్వజన్మ కర్మల సంచితం భగవద్గీతలో కూడా ఆ మాట చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే కృష్ణ పరమాత్మ భగవతిలో ఓ మాట అన్నారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు. అంటే నీ కర్మను నీవు నిర్వర్తించు, ఫలితాన్ని నాకు వదిలిపెట్టాలి. మరి ఫలితాన్ని మనం భగవంతునికి వదిలిపెట్టకుండా ఫలితాన్ని మనమే ఆశిస్తూ భగవంతునితో బేరసారాలడం అనేది ఆగమశాస్త్ర విరుద్ధమైనటువంటి అంశం. కాబట్టి అటువంటి బేరసారాలు ఎట్టి పరిస్థితుల్లో ఆడకూడదు. ఈ సందర్భంగా నేను రోజు ఘంటారావం అని మీరు చూస్తూనే ఉంటారు. ఘంటారావం అని ప్రతిరోజు ఒక కవిత, గంటా మనోహర్ రెడ్డి ఘంటారావం అని వస్తుంటుంది, మీరు చూసే ఉంటారు. అయితే దాంట్లో రాస్తాను ఏంటంటే, భజనలు చేసే భక్త బృందం అంతా భక్తులే అనుకోకు, భజనలు చేసే వారంతా భక్తులే అనుకోకు, హుండీతో ఉడాయించే ఉద్దండులు ఉంటారని మరవకు అని నేను రాసుకున్నది నా జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి దేవాలయానికి వచ్చిన వాళ్ళు దేవుడి యొక్క బంగారు కిరీటం మీద, బంగారు ఆభరణాల మీద, హుండీ మీద దృష్టి పెట్టే వాళ్ళు కూడా వస్తుంటారు. కాబట్టి ఇలాంటి, అందుకే దేవాలయాలకు కూడా ఈరోజు రక్షక భటులు యొక్క అవసరం వచ్చేసింది. అటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఇది ఆగమశాస్త్రం ఎక్కడ చెప్పలేదండి. అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, మన పథం నుంచి మనం పక్కకు జరుగుతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదంటే అసలు మనకి మీరు ఒక ప్రశ్న వేశారు, దేవాలయానికి, దేహానికి
ఉండేటటువంటి సంబంధం ఎస్ కనెక్టివిటీ ఆ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది అది అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. మంచి ప్రశ్న వేశారు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. అయితే ఏంటంటే ముందు ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చర్చించామో ఈ అంశాలన్నింటినీ, ఆ మౌలికమైనటువంటి అంశాలకు మనకు ఏకైక సమాధానం ఏంటంటే మనిషి యొక్క దేహానికి, మనిషిలో ఉండేటటువంటి షట్చక్రాలు ఉంటాయి మనిషి లోపల. షట్చక్రాలకి వాటిని కొంచెం వివరిస్తాను. షట్చక్రాలకి తర్వాత ఈ దేవాలయానికి ఉండేటటువంటి అవినాభావ సంబంధం ఏంటి? మన పౌరాణికులు కానివ్వండి, లేకపోతే మన ఆగమ శాస్త్రవేత్తలు కానివ్వండి, వీరు ఆషామాషిక దేవాలయ నిర్మాణం గురించి చెప్పలేదు. దానికి ఒక శాస్త్రీయ హేతుబద్ధత ఉంది. దానికి వెనక ఉండేటటువంటి మార్మిక తార్కికమైనటువంటి అంశాలను మనం గమనించినప్పుడు దేవాలయ యొక్క నిర్మాణం యొక్క వైశిష్టం ఏంటి, విశేషం ఏంటి మనకు అర్థమవుతుంది. ఏంటంటే నేను ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఇది దేహం అనేది భగవత్ ప్రసాదితం, ప్రకృతి యొక్క ప్రసాదితం. అమ్మా నాన్నలు నిమిత్తం వాళ్ళ యొక్క అనుసంధాన సంగమపూర్వకంగా జరిగింది. మన పూర్వజన్మల సంచితంగా భగవంతుడు మనకు పూర్వజన్మ యొక్క వాసనల ఫలితంగా మనకు మరుజన్మన స్వర్గమ నరకం అది వేరే అంశం. అయితే ఇక్కడ మనము కదలిక మొదలైతే కన్నతల్లి గుడి, కదలిక తుది అయితే నేల తల్లి ఒడి అన్నారు. కాబట్టి ఇక్కడ మనం కన్నతల్లి గుడి అంటే కన్నతల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మనం ఆ కన్నతల్లి గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మన యొక్క ధార్మికమైనటువంటి నియమాలను, ధార్మికమైనటువంటి విధి విధానాలను, బాధ్యతలను నెరవేర్చుకోవడానికి దేవాలయానికి వెళుతుంటాం. అయితే ఇక్కడ ఈ శరీరానికి అంటే దేహానికి, దేవళానికి, షట్చక్రాలకు మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి అన్నప్పుడు స్థూలంగా నేను సూక్ష్మంగా చెప్తాను. ఏంటంటే మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలు ఏంటంటే మొట్టమొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే మన దేవాలయంలో ఈ ప్రాంతంలో ఇది మూలాధారం. అంటే నాభి కింది భాగం అంటే పిరుదుల పై భాగం, పిరుదుల స్థానంలో నాభి కింది భాగంలో ఉండేదాన్ని మూలాధార చక్రం అంటుంటారు. యోగా ఎవరైనా చేసిన వాళ్లకు ఈ విషయం బాగా అవగతమవుతుంది. అది నాభి కింది భాగంలో ఉంటుంది. ఈ మూల అంటే పృష్ఠ భాగంలో దాన్ని మూలాధార చక్రం అంటారు. తర్వాత మూలాధార చక్రం పై భాగాన్ని ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారు? స్వాధిష్టాన చక్రం అంటారు. స్వాధిష్టాన చక్రం. ఆ స్వాధిష్టాన చక్రం తర్వాత ఇది నాభి ఎక్కడైతే ఉంటుందో గరిమనాభి లాంటిది, ఈ నాభి స్థానాన్ని ఏమంటారు? మణిపూరక చక్రం అంటుంటారు. ఈ మణిపూరక చక్రం చూడండి, ఒక్కసారి చూసుకోండి. ఈ మణిపూరక చక్రం అనేది మన దేహంలో సరిగ్గా మధ్య ప్రాంతంలో ఉంటుంది. కిందికి పైకి సమాన దూరంలో ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రామంలో, అందుకే నాభిశిల అంటారు గ్రామాల్లో. బొడ్రాయి అని ఉంటుంది, పేరు వినే ఉంటుంది. గ్రామాల లోపల బొడ్రాయి అంటే గ్రామానికి మధ్యలో స్థాపించబడేది బొడ్రాయి. దాన్ని నాభిశిల అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది నాభిశిల లాంటి నాభి ప్రాంతం. దీన్నే ఏమంటారు? మణిపూరక చక్రం అంటారు. మణిపూరక చక్రం తర్వాత ఏమొస్తుందంటే ఈ హృదయస్థానంలో అనాహత చక్రం అనేది హృదయస్థానం ఇక్కడ ఉంటుంది. ఈ అనాహత చక్రం తర్వాత ఇక్కడ ఈ కంఠం దగ్గర ఉండేది, కంఠంలో ఉండేదాన్నే విశిష్ట చక్రం అంటారు. ఈ విశిష్ట చక్రం తర్వాత ఈ శిరస్సులో ఉండేది ఆజ్ఞా చక్రం. ఇకపోతే సహస్రార చక్రం అనేది వేరు. కానీ ఈ షట్చక్రాలు అనేది సహస్రార చక్రం వరకు అంటే కింది వరకు ఆజ్ఞా చక్రం వరకు ఉండే ఈ షట్చక్రాలు ఏవైతే ఉంటాయో అవి దేహానికి ప్రధానకమైనటువంటి మౌలికమైనటువంటి అంతఃసూత్రాలు, అంతర్ధాతువులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దేహంలో ఉండేటటువంటి ఈ షట్చక్రాలకి మరి ఆగమ శాస్త్రంలోని దేవాలయానికి ఏం సంబంధం అనేది ఇప్పుడు ప్రశ్న ఒకటి లేవనెత్తాను. అది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీకు దేహంలో ఉండే షట్చక్రాలు మనం చర్చించాం. ఇక వీటికి దేహానికి ఎట్లా, దేవాలయానికి అంటే మందిరానికి ఎలా అంటే మీరు ఒక దేవాలయానికి మనం వెళతాం. వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా మొట్టమొదటిగా మనం దేంట్లో ప్రవేశిస్తాం అంటే దేవాలయంలో ప్రవేశించడం మొట్టమొదటిగా మనము ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభం కంటే ముందు మనము రాజగోపురం అంటే ప్రధానమైనటువంటి గడప ఉంటుంది.
ఎస్, అవును, గడప ఉంటుంది. గడప ఉంటుంది, సింహద్వారం అనుకోండి. యా, సింహద్వారం. సింహద్వారంలో గడప దాటి లోపలికి ప్రవేశిస్తుంటాం. అయితే ఆ సింహద్వారానికి పైన మనకు పెద్ద గోపురం కనిపిస్తుంటుంది. ఎస్, ప్రధానమైన నేను చెప్పేవన్నీ మనకు ఆగమ శాస్త్రానుగుణంగా ఉండేటటువంటి దేవాలయాలను మీరు ఒక్కసారి మనసులో ఉంచుకోండి. ఒక తిరుపతి కానీ, ఒక శ్రీశైలం కావచ్చు, లేకపోతే కంచి కావచ్చు, మదురై కావచ్చు, ఏ మన యాదాద్రి కావచ్చు, ఏ దేవాలయాన్ని ఊహించండి. ఆగమశాస్త్ర నిర్మాణాలు ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్మాణాలు జరిగిన దేవాలయాలు. అయితే మనం ప్రధానంగా గడప దాటి అంటే ధ్వజస్తంభానికంటే ముందు వెళ్ళేటప్పుడు పైన మనకేముంది, సింహద్వారం కనిపిస్తుంది. సింహద్వారం పైన దానికి పైన రాజగోపురం ఉంటుంది. రాజగోపురము అన్నిటికంటే ఎత్తుగా ఉంటుంది. అత్యున్నతమైన శిఖరం రాజగోపురమే. మీరు ఒకసారి ఊహించుకోండి. అన్నిటికంటే మొదలు ఏదైతే గర్భగుడి కాదు, దేవాలయంలోకి ప్రవేశించే గోపురమే అత్యున్నతమైన, దాన్ని ఏమంటారు, అందుకే రాజగోపురం అని పిలుస్తారు. అయితే లేదా గాలిగోపురం అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ రాజగోపురం అంత ఎత్తుకి ఎందుకు ఉండాలి? ఇక్కడే మనకు ఆగమశాస్త్రం వచ్చింది, చెబుతుంది ఎందుకు ఉండాలి ఎత్తుగా అంటే. ఏంటంటే అక్కడ రాజగోపురం ఎందుకు ఎత్తుకు ఉండాలంటే, ఒక్కసారి మీరు ఒక మనిషిగా మనం ఇక్కడ ఈ మూడింటికి కనెక్షన్ ఉంది కదా, కనెక్టివిటీ అంటే అనుసంధానం. ఈ ఒక మనిషికి దేవాలయానికి ఎట్లా సంబంధం ఉంది? మీరు ఒకసారి వెల్లకిలా పడుకోండి, వెల్లకిలా పడుకున్నట్టుగా ఊహించుకోండి. వెల్లకిలా పడుకున్నప్పుడు మీకు ఎత్తుగా ఏది కనిపిస్తుంది? ఇలా పడుకున్నాం మనం. ఇలా పడుకున్నప్పుడు మీకు వెల్లకిలా పడుకున్నప్పుడు అన్నిటికంటే ఎత్తుగా కనిపించేది మన పాదాలే. ఇలా పాదాలు ఇట్లా పెట్టాము, ఇలా పడుకున్నాం, అన్నిటికంటే ఎత్తుగా పాదాలు ఉంటాయి. పాదాలు కనిపిస్తున్నాయి మీకు. ఆ తర్వాత శిరస్సు ఉంటుంది ఎత్తుగా. ఈ శిరస్సు తర్వాత ఈ రెండు పాదాలు ఇలా వెళ్ళకిలా ఈ పాదాలు ఎత్తుగా ఉంటాయి. అయితే పాదాలు ఎత్తుగా ఉన్నాయంటే దేవుడి యొక్క పాద స్పర్శ అంటే లోపలికి దైవ సన్నిధిలోకి మనం భగవంతుని యొక్క పాదాల దగ్గరికి వచ్చామని అర్థం అక్కడ. అయితే వచ్చాం కాబట్టి ఆ రాజగోపురం అనేది ఎత్తుగా ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా ఎందుకు రాజగోపురం ఎత్తుగా ఉంది, ఆగమశాస్త్రంలో ఎత్తుగా. అయితే దీంట్లో ఒక మార్మికత ఏంటంటే, ఎత్తుగా ఉండడంలో ఇంకొక చిత్రం ఏంటంటే, ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం, ఎత్తుగా ఉంది అని కాదు, ఆ గోపురాన్ని దర్శించుకోవడం అంటే భగవంతుని దర్శించుకోవడంతో సమానం. మనం ఒకవేళ దేవాలయానికి నియమితమైనటువంటి వేళలు ఉంటాయి, దర్శన వేళలు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల నుంచి లేక రాత్రి 8-9 వరకే దైవ దర్శనాల వేళలని ఉంటాయి. మధ్యాహ్నం కూడా కొన్ని వేళలు మూసేస్తూ ఉంటాయి. అయితే మన దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రాజగోపురం దగ్గరికి వెళ్ళేసరికి మూసివేస్తే మనం ఒకవేళ దైవ దర్శనం కాకపోయినా ఆ రాజగోపురాన్ని అంటే ఆ గాలిగోపురాన్ని దర్శించి ఆ గడపకు దర్శనం చేసుకున్నాం, నమస్కరించామంటే ఆ గర్భగుడిలో ఉన్న స్వామివారికి నమస్కరించినట్టే, దర్శనం చేసుకున్నట్టే, అంటే ఆయన పాదాలకు నమస్కరించినట్టు అన్నట్టే లెక్క అది. అయితే ఇది ప్రధానమైనట్లు మొదటి షట్చక్రంలో వస్తుంది మనకి. అయితే అది ప్రధానంగా అక్కడ వచ్చింది. అంతేకాదు ప్రతి ఊళ్ళోని ప్రతి వ్యక్తి ఆ దేవాలయం యొక్క రాజగోపురాన్ని పొద్దున్నే అన్నిటికంటే ఇండ్ల కంటే ఎత్తుగా ప్రతి ఇంటి నుంచే కనిపించేంత ఎత్తుగా ఉంటుంది అది రాజగోపురం. కాబట్టి ప్రతి వ్యక్తి బయటికి పొద్దున్నే రాగానే రాజగోపురం కనిపిస్తుంది ఆ ఊర్లో. ఇప్పట్లాగా నగరాలు కావు, అప్పుడు ఇండ్లు ఉండేది, మిద్దెలు ఉండేవి, అంతే. ఉంటే 1, 2, 1+2 ఏదో ఉండేది, అంతకంటే ఉండేది కాదు. కాబట్టి ఆ రాజగోపురం చూడగానే మనకి దైవ దర్శనం, గర్భగుడిలో ఆ స్వామివారిని దర్శించుకున్నట్టనే ఆయన పాద దర్శనం చేస్తున్నట్టే. చూడండి ఆగమ శాస్త్రం ఎంత అద్భుతంగా చెప్తుంది. టెక్నాలజికల్ అంటే బాగా రోజు ఆ ఊరి వాళ్ళు ఆ స్వామిని అంతర్యామిని దర్శించుకున్నట్టుగా అది ఒకటి. ఇక రెండవది, మనం లోపలికి ప్రవేశించాం, మనకు లోపల ఏం కనిపిస్తుంది? లోపలికి ప్రవేశించగానే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ధ్వజస్తంభం. ధ్వజస్తంభం అంటే ఏంటంటే మూలాధార చక్రం. ఏదైతే మొట్టమొదటగా భగవంతుని పాదాలు దర్శించుకొని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ మూలాధార చక్రం ఉంది. నేను చెప్పానే ఇక్కడ మూలాధార చక్రం ప్రధానమైనటువంటి చక్రం మనకి ఈ ధ్వజస్తంభమే.
అయితే ఆ మూలాధార చక్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఆ ధ్వజస్తంభం గురించి మళ్ళీ నేను ఒక ఈ చక్రాల తర్వాత వివరిస్తాను. ధ్వజస్తంభం ప్రాధాన్యత ఏంటి. ఆ క్వశ్చన్ తర్వాత వస్తుంది. ఆగమ శాస్త్రం కనెక్టివిటీతో మనం మాట్లాడదాం. సో అంతవరకు మనం మాట్లాడితే బాగుంటుంది. అయితే ఆ మూలాధార చక్రం అనేది ధ్వజస్తంభం. అయితే ధ్వజస్తంభం కూడా వాస్తవానికి ఇది మయూరధ్వజుడు అనే రాజు చేసినటువంటి త్యాగాల వల్ల ఏర్పడింది. కాబట్టి దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆ ముందు ఈ దైవ దర్శనం అయిన తర్వాత క్షమించాలి ఆ పాద దర్శనం తర్వాత ఆ ధ్వజస్తంభానికి మనం ఏం చేస్తాం, మూలాధార భగవంతుని యొక్క మూలం. అందుకే గర్భగుడిలో స్వామివారి యొక్క కైంకర్యాలతో పాటు అత్యధిక కైంకర్యాలను పూజలను అందుకునే ఆగమశాస్త్ర నియమ నిబంధనలు ఎక్కడున్నాయంటే ధ్వజస్తంభం దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడే ఎక్కువ చేస్తుంటారు పూజా విధానాలు. అంతేకాదు మూల విరాట్టు ఎంతైతే ఆగమశాస్త్ర ప్రకారం పూజా విధానాలే కాదు, దాని యొక్క ప్రతిష్ఠ ఏ రకంగా జరుగుతుందో ఈ ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ఠ అంతే రీతిలో. అంటే మొత్తానికి ఒక ఆలయం నిర్మాణం చేపట్టాలి అంటే మొత్తానికి మన ఆగమ శాస్త్రము ఆ పద్ధతి ఎట్లా ఉంటుందో దాంట్లో రాసిన దాని ప్రకారంగానే నిర్మితం అవుతుంది. అంటే ఆగమ శాస్త్రానికి మనిషికి ఉన్నటువంటి అది కనెక్టివిటీ, అనుసంధానం. సో అది ముఖ్యంగా ఇంకొకటి ప్రశాంతత కోరుకోవడానికి దేవాలయానికి రావడానికి గల కారణం కూడాను ఈ ఆగమ శాస్త్రానికి ఈ షట్చక్రాలకి వీటన్నిటికీ కూడా అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అయ్యాం, ప్రవేశించాం. పాదదర్శనం తర్వాత అక్కడికి వచ్చామంటే మనము ఇహలోక చింతన, మన కుటుంబ చింతన, లేకపోతే మన పరాయివాడి చింతన, పగవాడి చింతన అన్నీ మర్చిపోయి మన కార్యాలయాల చింతన, మన ఒత్తిడి చింతన అన్నీ మర్చిపోయి మా ఒత్తిడికి బదులుగా మన మనసులో ఒక ప్రశాంత చిత్తడిని అలవర్చుకోవాలి. అది ఆ ధ్వజస్తంభం దగ్గర మూలాధార చక్రం దగ్గర ఉండేటటువంటి ప్రాధాన్యత. ఇక్కడ మూలాధార చక్రం నుంచి మనం ఎక్కడికి ఎంటర్ అయ్యామంటే రెండవది, దాని తర్వాత స్థానం ఏంటంటే స్వాధిష్టాన చక్రం. చూడండి ఒక్కొక్కది ఎట్లా ఉంటుంది. ఆ స్వాధిష్టాన చక్రం అంటే ఈ నాభికి మూలాధార చక్రానికి మధ్యలో ఉండేటటువంటిది స్థానం. అయితే అక్కడెక్కడుంది దేవాలయంలో అంటే మనకు ధ్వజస్తంభం వెనకాలే మీకు బలిపీఠం కనిపిస్తుంటుంది. నల్లగా రాతితో ఇట్లా గుండ్రంగా ఒక తిరగలి మాదిరిగా ఉంటుంది. అది దాన్ని స్వాధిష్టాన చక్రం అంటారు. ఆ బలిపీఠం అంటే మనని మనము బలిచుకోవడం అంటే బలి ఇవ్వడం కాదు అక్కడ. అంటే మనని మనం భగవంతునికి స్వాధీనపరచడం, మన యొక్క దుష్ట చింతనను, దుష్ట కోరికల్ని అన్నిటినీ స్వామివారికి అర్పించడం అని అర్థం. ఆ రకంగా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. అక్కడ కూడా అందుకే భగవంతుని ప్రసాదాలు బలిపీఠం పైన నివేదన చేస్తాం. ఆ రకంగా రెండవ స్థానంలోకి షట్ చక్రాల్లోకి వచ్చాం. ఆ తర్వాత దీని తర్వాత ఏంటి, మూలాధార చక్రం అయింది, రెండవది స్వాధిష్టాన చక్రం అయింది అంటే బలిపీఠం అయింది. మరి మూడవది ఏముంది, ఇంకోటి ఏముంది అన్నప్పుడు మణిపూరక చక్రం అంటే నాభిస్థానం. అంటే సరిగ్గా బలిపీఠం వెనకాలే సాధారణంగా వైష్ణవ దేవాలయాలు అయితే జయ విజయులు ఉంటారు, లేదా శైవాలయాల్లో అయితే సాధారణంగా నంది విగ్రహం ఏదైతే ప్రతిష్ట జరుగుతుంటుందో దానికి మధ్య ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ఈ నాభి చక్రం అంటారు. ఓకే, మణిపూరక చక్రం. ఆ మణిపూరక చక్రం అనేది అక్కడికి వచ్చామంటే మన యొక్క భగవంతుని సన్నిధానంలోకి వచ్చినట్టే, చేరుకున్నట్టే అని అర్థం. ఆ తర్వాత ఏముంది, అక్కడ నుంచి ఈ హృదయస్థానం అంటే మన హృదయస్థానమే కాదు, భగవంతుని హృదయస్థానం, దాన్ని ఏమంటున్నాం అనాహత చక్రం అంటున్నాం. ఈ అనాహత చక్రం అంటే ఏంటి, సరిగ్గా ఇక్కడ ఉంటుంది, హృదయస్థానంలో ఉంటుంది. అంటే భగవంతుని హృదయానికి మనం అంత దగ్గరలో ఉన్నాం. కాబట్టి అక్కడికి వచ్చాక మనం అన్నిటిని మర్చిపోయి ఆయన పైన మన దృష్టిని కేంద్రీకరించి ప్రశాంత చిత్తంతో ఆ భగవంతుణ్ణి మనం వేడుకొని ప్రార్థించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాతదేమిటి, విశుద్ధ చక్రం, ఇక్కడ కంఠ చక్రం. మన యొక్క ప్రవేశము అనాహత చక్రం వరకే, లోపలికి వెళ్ళడానికి లేదు. అందుకే సాధారణంగా గొంతు వరకు దిగింది, గొంతు వరకు వచ్చింది అంటుంటారు. చూడండి సామెతలకి చక్రాలకు కూడా ఎట్లా సంబంధం ఉందో. అంటే ఇక అంతవరకు వచ్చింది పైకి రాదు. ఇక్కడ కూడా ఏంటంటే గొంతు వరకే
గొంతును దాటి పైకి వెళ్ళకూడదు అని అర్థం. అంటే ఇక్కడ ఏమన్నా ఆగిపోయింది అనుకోండి, అంతేగా, అంతే కదా, శ్వాస అయిపోతుంది. శ్వాస అట్లా అంటే దీని పైకి వెళ్ళకూడదు అని అర్థం. అంటే అక్కడ వెళ్ళకూడదు అంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదని కాదు, అంటే నీవు శుద్ధి కాబడిన వాడు, నీవు దీక్షాబద్ధుడు అయినప్పుడు, నీవు భగవంతుని పట్ల పూర్తిగా కర్తవ్యబద్ధుడు కాగలిగినప్పుడు నీవు విశుద్ధ చక్రాన్ని కూడా చేరుకోగలవు. అంటే నీవు ఆ తపస్సంపన్నుడు కావాలి. ఎప్పుడు కాగలుగుతావు అంటే నిన్ను నీవు తెలుసుకుంటే నిజరూప దర్శనం, నిన్ను నీవే తలుచుకుంటే నాటక ప్రదర్శనం అంటారు. కాబట్టి ఈ నాటక ప్రదర్శనలన్నీ వదిలిపెట్టి నిన్ను నీవు తెలుసుకునే క్రమంలో ఈ విశుద్ధ చక్రానికి వెళ్ళాలి. ఇక్కడ విశుద్ధ చక్రం భగవంతుని యొక్క దేవాలయంలో ఎక్కడుందంటే అంతరాలయంలో ఉంటుంది. అంతరాలయం అంటే ఏంటి? ఈ అనాహత చక్రం అంటే మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో, ప్రధాన మంటపం ఉంటుంది కదా, ఆ ప్రధాన మంటపానికి గర్భగుడికి మధ్యన ఒక చిన్న గదిలాగా ఉంటుంది. దాన్ని అంతరాలయము అంటారు. సాధారణంగా పురోహితులు కూడా ఆ గర్భగుడిలోంచి అంతరాలయంలోకి వచ్చి మనకు ఏది ప్రసాదాలు తర్వాత తీర్థం వేస్తూ ఉంటారు. అది మధ్యలో ఉండేటట్టు ఒక గది లాంటిది, చిన్న రూమ్, దాన్ని అంతరాలయం అంటారు. విశుద్ధ చక్రము అది. ఆ విశుద్ధ చక్రం తర్వాత ఏముంది? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఎక్కడంటే గర్భగుడిలో స్వామివారి మూల విరాట్ ఎక్కడైతే ఉంటుందో అది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఏంటంటే ఆజ్ఞాపించే చక్రము, అంటే సర్వాంతర్యామి. కాబట్టి అతను ఇక మొత్తం అక్కడికి చూస్తున్నాము. మన అనాహత చక్రం నుంచి ఆయన ఆజ్ఞాచక్రాన్ని దర్శించుకుంటారంటే ఆయన యొక్క ఆశీస్సుల్ని, అనుగ్రహాన్ని మనము పొందేందుకు, నివేదన కోసం మనం ప్రార్థిస్తున్నాము అన్నది. కాబట్టి ఆజ్ఞాచక్రంలో ఏవైతే ఆ మూల విరాట్టును ప్రతిష్టం చేస్తారో చాలా పద్ధతులు ఉంటాయి. ఆగమశాస్త్ర విధానం ప్రకారం దాంట్లో తాంత్రిక, యాంత్రిక మంత్రోచ్చారణలతో అది చేయాల్సి ఉంటుంది, ఆషామాషిగా చేయడం. కాబట్టి అక్కడ ఒక ఆరా అంటారు, అంటే ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు నిరంతరం ఆ గర్భగుడిలోనే కాదు వచ్చిన భక్తులపైన ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అక్కడికి వెళ్ళేసరికి అనాహత చక్రాల నుంచి ఆ స్వామివారిని దర్శించుకొని మనం సర్వం మర్చిపోతాం. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు తిరుపతి దేవస్థానంలో అంత ఇబ్బందులు పడుకుంటూ అలా తొక్కిసలాడుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆ బంగారు వాకిల్లో ఆ అనాహత చక్రం, అంటే ఎక్కడికైతే ఆపుతారో, ఎక్కడి దాకా అయితే వెళ్తామో మనము, అది అనాహత చక్రం. తిరుపతి ఒకసారి ఊహించుకోండి, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అక్కడే అనాహత చక్రంలో వచ్చాము. అక్కడ నుంచి మనం ఏం చేస్తారు? ఇక పదండి అని నెడుతుంటాం. ఆ అనాహత చక్రం వచ్చేసి ఆ శ్రీవారిని చూసేటప్పుడు ఏం చేస్తుంటామంటే మనం అన్ని మర్చిపోతాం. ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు, మన కుటుంబము సమస్తం మర్చిపోయి ఆయనలో లీనమయ్యి ఆయననే శ్రీవారిని దర్శించుకొని ఒక తాదాత్మ్యమైనటువంటి స్థితిలోకి మనం చేరుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి ఈ షట్చక్రాలకి, ఆగమశాస్త్రానికి, తర్వాత దేవాలయానికి, దేహానికి. అందుకే ఏమన్నాను చివరిగా నేను చెప్పేదంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజే దజ్ఞాన నైర్మాల్యం సోహం భావతే పూజయత్ అన్నారు. అంటే ఆ సోహం భావనే పూజయత్ అంటే నీవు దేహో దేవాలయ ప్రోక్తో, అంటే దేహమే దేవాలయం. త్యజేద్ అజ్ఞాన నైర్మాల్యం అంటే నీవు అజ్ఞానమనే నైర్మాల్యాన్ని నీవు వదిలిపెట్టు, త్యజించు. తర్వాత సోహం భావనే పూజయత్ అంటే నేనే అతడే నేను అనే ఒక అద్వైత సిద్ధాంతంలోకి వెళ్ళగలిగినప్పుడు నీవే అతడవుతాడు, అతడే నీవవుతాడు. కాబట్టి అతనిలో లీనం కావడానికి ఒక ప్రశాంత చిత్తంతో భగవంతుణ్ణి దర్శించుకునే ఒక ఏకైక ఆరాధన స్థలమే మందిరం. అందుకే అది ఆగమశాస్త్ర నిలయం. విన్నారు కదా, ఇది ఆగమశాస్త్రానికి మనసుకే ఉన్నటువంటి కనెక్టివిటీ. అసలు భగవంతుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి వెళ్తాం, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివిటీకి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయానికి, ఆగమ శాస్త్రానికి అనేక రకాలుగా ఉన్నటువంటి కనెక్షనే అది. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి.